కొద్ది గంటల్లో తెలంగాణ గవర్నమెంట్ క్యాబినెట్ మీటింగ్ జరగనున్నది. ఆ క్యాబినెట్ మీటింగ్లో మిత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూర్చుంటున్నారు. అలాగే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కూర్చుంటున్నారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన కూడా క్యాబినెట్ పొజిషన్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన కూర్చుంటున్నారు. అలాగే అన్నిట్లో నేనే అభివృద్ధి చేస్తాను అన్న నాయకులు ఇంకా అనేక మంది ఆ క్యాబినెట్లో కూర్చుంటున్నారు. సో తక్షణమే మీడియా ద్వారా నేను ఆ క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని, అందులో ఫైనాన్స్ మినిస్టరే బట్టి విక్రమార్క గారు కనుక ఎలాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది, 1,10,000 కోట్లు అప్పు పెరిగింది, ఇంకొక 10,000 కోట్లు అప్పు చేసేనా ఖమ్మానికి కొత్తగూడెంకి 10,000 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ చేసి కనీసం వారానికి 2,000 కోట్ల లెక్కని వచ్చే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎలక్షన్ లోపునే ఆ 10,000 కోట్లు రిలీజ్ చేసి ఆ 10,000 కోట్ల ద్వారా ఇప్పటి వరకు ఇచ్చిన నెరవేర్చని వాగ్దానాలు వెంటనే నెరవేర్చమని నేను ఖమ్మం, కొత్తగూడెం నాయకుల తరపుని, అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల తరపుని నేను డిమాండ్ చేస్తున్నాను. భద్రాచలం నుండి ఖమ్మం వరకు ఈ మధ్య నేను తిరగడం మీరు చూశారు. 60 కిలోమీటర్ల జర్నీ దాదాపు 3 గంటలు పట్టింది. అలాగే వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో అభివృద్ధి ఏమీ చేయలేదు. ఇంకా 700 కోట్లు కేటాయించామని మున్నూరులో ఇరువైపులా ఆర్సీసీ పక్క వాల్ కాంట్రాక్ట్ చేస్తానన్నారు, నిర్మిస్తామన్నారు, ఇంతవరకు నిర్మించలేదు. అలాగే సీతారాం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. 10 లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదు. రైతులైతే సాగునీరు కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు గారు ఉండి కూడా ఆర్థిక శాఖ ఆయన చేతిలో ఉండి మాట్లాడినప్పుడల్లా తమ్ముడు రేవంత్ రెడ్డి అంటాడు, ఇదిగో మీ ఫైనాన్స్ మినిస్టర్, ఇదిగో మీ ఫైనాన్స్ మినిస్టర్ అని ఆయన చూపిస్తాడు. మరి ఆయన ప్రమోట్ చేస్తున్నాడో డిమోట్ చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. ఒకటి మాత్రం జరగట్లేదు, ఖమ్మంకేమి నిధులు రావట్లేదు. లేదు అంటే వెంటనే బట్టి విక్రమ గారు రాజీనామా చేసేనా, ఆ 10,000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చినంత వరకు ఆయన పదవిని విరమించుకోనేనా ప్రజల కొరకు, ఖమ్మం ప్రజల కొరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే వరదల్లో నష్టపోయిన జనం మనం చూసాం. తెలంగాణ నుండి హెలికాప్టర్లో వైనాడు, కేరళ, నేను ఈ మధ్య కేరళ వెళ్ళి వచ్చాను. వైనాడుకి, కేరళకి హైదరాబాద్ నుంచి 100,000 కోట్లు మూటలు చెల్లించారని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేయడం మనం విన్నాం. మరి పక్కనున్న ఖమ్మంకి ఎందుకు తొలగించరు? హైదరాబాద్ నుంచి 3 గంటలే కదా జర్నీ. సో ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఇప్పుడు చూసి వచ్చాం కదా, ఎంత ఘోరంగా, అసలు అది కన్స్ట్రక్షన్ ప్లానింగే రాంగ్, హరిబరిగా చేశారు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. అది దాని ద్వారా దాదాపు 1,00,000 మందికి నష్టం జరిగింది, నష్టపరిహారం చెల్లించలేదు.
కొన్ని నష్టం పరిగిన మెయిన్ ఏరియాలు నేను మాట్లాడుతున్నా. కోట నారాయణపురం ఒకటి, మోతీనగర్ ఒకటి, జలగం నగర్ ఒకటి, టీచర్స్ కాలనీ, కాలవోడు, మంచికంటి నగర్, వెంకటేశ్వర్ నగర్, కరుణాగిరి, రాజీవ్ గృహకల్ప, కవిరాజ్ నగర్, ఇంకా అన్ని గ్రామాలు. నేను తిరిగిన ప్రతి గ్రామాలు ఎక్కడా రోడ్లు లేవు. ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని సంవత్సరం అయింది కానీ ఎక్కడా ఇల్లులు కట్టించలేదు. మళ్ళా అక్కడ ఒక అవినీతి జరుగుతుందని, ఏంటి, మాకు ఒక 50,000 రూపాయలు ఇవ్వండి మా కమిటీలకి, మీకు అందరికంటే ముందు ఇల్లు శాంక్షన్ చేస్తామని కొంతమంది 25,000 తీసుకున్నట్టు, కొంతమంది 50,000 తీసుకున్నట్టు నాకు కంప్లైంట్లు వచ్చాయి. ఇది చాలా విచారం. ఖమ్మం జిల్లాకే అభివృద్ధి లేదు అంటే ఇంక తెలంగాణ ఎట్లా ఉందో అర్థం చేసుకోండి. 5 పెద్ద మినిస్ట్రీలో 4 మినిస్ట్రీలు ఉన్న ఖమ్మం కొత్తగూడెంకే అభివృద్ధి లేదు అంటే ఇంకా మిగతా తెలంగాణ అంతా ఎలా ఉందో రేవంత్ రెడ్డి గారితో ఒకసారి మహబూబ్ నగర్ ఆ ఏరియా, ఆయన కొడంగల్ ఆ ఏరియా చూస్తే అది అర్థమైపోద్ది. ఇప్పుడు వాళ్ళు చూడరు, మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తారు మీ దగ్గరికి. పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అప్పుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో దిగుతాడు. ఎందుకంటే బై రోడ్డు వెళ్తే ఈ కష్టాలన్నీ తెలుస్తాయని. హెలికాప్టర్లో వెళ్ళిన వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు నేను 3 హెలికాప్టర్లో దిగాను ఖమ్మంలో. ఖమ్మం ఎక్కడుందో నాకు తెలీదు, హైదరాబాద్ ఎక్కడుందో తెలీదు. అమెరికా నుంచి హైదరాబాద్ దిగడం, ఆ తర్వాత 3 హెలికాప్టర్లో దిగడం. అప్పుడు రేణుకా చౌదరి అని ఆవిడ ఉందా లేదా? ఇప్పుడు ఆవిడ కూడా ఉందా? ఆవిడ ఎంపీయా? నోరు ఇప్పితే అబ్బా అభివృద్ధి అంటది మా ఖమ్మం రండి అని. అమ్మాయి ఎక్కడున్నాను? మీ ఊర్లో ఉన్నావా? ఓసారి చూపించు, లేదా నేను తీసుకొని వెళ్తాను, నిన్ను ఖమ్మం అంతా తిప్పుతాను, ఒకసారి రా తల్లి నాతో. మా తాతల నాడు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది. ఏదో పెద్ద అభివృద్ధి జరిగినట్టు. అయినా ఇంత తెలివైన ఖమ్మం ప్రజలు మరలా వీళ్ళకి ఎలాగ ఓట్లేశారు అన్నది నాకు పెద్ద ప్రశ్న. మరలా ఆ తుమ్మల నాగేశ్వరరావు పేరు 30-40 సంవత్సరాల నుంచి వింటున్నాను నేను. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ఎక్కడ చూసినా ఆయన పేరే, ఆయన ఫోటోయే. పాపం నాదే. బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేస్తానన్నాడు రాహుల్ గాంధీ, నేను చెయ్యొద్దన్నా. నేను నా తప్పు ఒప్పుకుంటున్నా. కానీ ఎందుకు అంటే ఆ బట్టి విక్రమార్క మాట్లాడతాడే తప్ప కానీ పనులు చేత కాదు ఆయనకి. బాగా నడుస్తాడు. రాజశేఖర రెడ్డి గారు నడిచినట్టే ఆయన నడుస్తాడు, నేను ముఖ్యమంత్రిని అవుదామని. ఇక్కడ నడతలు కాదు, మాటలు కాదు, పనులు చేసి చూపించాలి. అంతవరకు ఎందుకు? సమగ్ర శిక్ష టీచర్స్ 19,360 మంది ఉన్నారు తెలంగాణలో. ముఖ్యమంత్రి కాకముందు తమ్ముడు రేవంత్ రెడ్డి వెంటనే నేను సంతకం పెట్టేస్తా, టీ తాగుతుండగానే అలాగా గంటకొక వాగ్దానం ఇచ్చాడు రేవంత్ రెడ్డి తమ్ముడైతే. రైతులైతే మరో 2 లక్షలు అప్పు చేసుకోండి, నేను తీర్చేది. ఆయనకన్నీ తెలుసు, తీర్చలేనని తెలుసు, అబద్ధం ఆడుతున్నాడని తెలుసు, మోసం చేస్తున్నాడని తెలుసు, అందరికీ చెవులో పువ్వు పెడుతున్నాడని తెలుసు. మేము అబద్ధాలు ఆడితేనే ప్రజలు మాకు ఓట్లేస్తారని ఆయన అన్నాడు. కానీ ఆయన అబద్ధాలు ఆపలేదు, మీరు వాళ్ళని నమ్మడం మానలేదు. మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో ఖమ్మం జిల్లా తరపున, కొత్తగూడెం తరపుని ఒక్క కాంగ్రెస్ సర్పంచ్ కూడా గెలకుండా మీ సత్తా మీరు చూపించాలని నేను పిలుపునివ్వడానికి వచ్చాను. వినబడుతుందా నా మాటలు? వెనకని చూసారా? పిలుపుని మన్నిస్తారా? లేదా వాళ్ళ ఊరిలో పెళ్ళి అయితే మమ్మల్ని పిలుస్తాడండి,
మా ఊర్లో పెళ్ళైతే మా ఇంటికి వస్తాడండి, 5,000 10,000 ఇస్తాడండి అని మొత్తం మీ జీవితాలన్నీ తాకట్టు పెట్టుకుంటారా? ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు రైతు బంధు ఇస్తానంటున్నారు. సూటిగా ప్రశ్న, ఈ మంత్రుల 5గురిని ఒకవైపు పెట్టండి, రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని, పొంగులేటి శ్రీనివాసులని, తుమ్మల నాగేశ్వరరావుని, ఇంకెవరెవరు రేణుకా వీళ్ళందరినీ ఒకవైపు పెట్టండి, నన్ను ఒకవైపు పెట్టండి. ఆ 10 మంది మంత్రులు నేను అడిగిన దానికి జవాబు చెప్పమనండి, ఆ 10 మంది మంత్రులు అడిగిన దానికి నేను జవాబు చెప్తాను. లైవ్ డిబేట్ పెట్టండి. ప్రతి ప్రశ్నకు, నేను అడిగే ప్రశ్నకు వాళ్ళు జవాబు చెప్పాలి. ఎందుకంటే వారు ఇచ్చిన 6 వాగ్దానాల్లో ఏవి నెరవేర్చారు? రైతు బంధు మేము చెల్లిస్తున్నాం అన్నారు. కనీసం కేసీఆర్ టైంలో అయితే ఇదిగో 6 నెలలకు 5,000, సంవత్సరానికి 10,000 అని ఆయన దారుణంగా 7 లక్షల కోట్లు అప్పు చేసేనా ఆ రైతు బంధు టైంకి ఆయన వేసేసేవాడు. వీళ్ళకి అప్పు పుట్టట్లేదు. ఆల్రెడీ ఉన్న 7 లక్షల కోట్లకు వడ్డీ కట్టలేని పరిస్థితి. అయినా లోక్సత్తా ప్రెసిడెంట్, ఆయన పేరేది మర్చిపోయాం, జయప్రకాష్ నారాయణ, ఆయన మాట అంటాడు, మాటకి పెద్ద ఆయన, అప్పు చేసి పప్పు కూడని. నేనేమంట, అప్పు చేసి పప్పు కూడు పెట్టడం పర్వాలే, ఎందుకంటే కనీసం పప్పేనా లేకపోతే ఉట్టి రైస్ ఎలా తింటారు? నేనేమంటానంటే అప్పు చేసి అప్పులు తీర్చుతున్నారు. వీరు 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నారు, మీకు 10,000 అప్పు తీర్చుతున్నారు. ఆ మిగతా 90,000 ఎక్కడికి వెళ్తుంది? ఆల్ ప్రాజెక్టులకు వెళ్ళిపోతున్నాయి, ఆల జోబీల్లోకి వెళ్తున్నాయి, ఆల కంపెనీలకు వెళ్తున్నాయి. వాళ్ళు ఎంత ఆస్తిపరులు? 1,000 కోట్లు ఆస్తిపరులు. ఈరోజు మీకేం అప్పు ఉంది? మీకు 100,000, 1,000, లక్షలు, కోట్ల రూపాయలు అప్పు. వాళ్ళకి 100,000, 1,000, లక్షల కోట్లు ఆదాయం. ఏంటి మరల మీ మీద చేసిన అప్పు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయి సంవత్సరం 9 రోజులు అవుతుంది, 13 నెలలు అయింది. 13 నెలల్లో తెలంగాణ అప్పు దాదాపు నెలకి 10,000 కోట్లు పెరిగింది. అంటే దాదాపు 1,30,000 కోట్లు ఈ నెలతో అప్పు పెరిగింది. అంటే మీ కుటుంబానికి రాష్ట్రం చేసిన అప్పు, కేసీఆర్ గారు చేసిన 7 లక్షల కోట్ల అప్పు, రేవంత్ రెడ్డి ఇప్పుడు 1,30,000 కోట్ల అప్పు, నరేంద్ర మోదీ గారు అప్పు చేయడంలో ప్రథమ స్థానం ప్రపంచంలోనే. ఆయనకి భారతరత్న ఇవ్వచ్చు, నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వచ్చు, ఎన్ని ప్రైజులు ఉంటే అన్నీ ఆయన మెడ మీద పెట్టేయాలి. ఎందుకంటే సెప్టెంబర్ 17న ఆయన రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం 75 సంవత్సరాలు. 5 కోట్లు ఒక కుటుంబానికి అప్పు. మేధావులను ఎందుకు పిలిచామంటే చూసారా, మిమ్మల్ని చూస్తుంటేనే నా కడుపు నిండుతుంది. ఎందుకంటే మీలో తెలివితేటలు నేను చూస్తున్నాను. అపోస్తలుడైన పౌలు మాట అంటాడు, మీ ముఖం చూసినప్పుడు మీ హృదయంలో, మీ మనసులో, మీ లోపట ఉన్న ఆ వెలుగుని నేను చూస్తున్నాను, సత్యాన్ని నేను చూస్తున్నాను. రండమ్మా లేడీస్, ఎందుకంటే మీ ద్వారా దేర్ ఈజ్ హోప్. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం, ఉచిత విద్య ఉందా ఏ గ్రామంలోనైనా? లేదు. ఉన్న ఎడ్యుకేషన్ ఎలాడుతుంది? వాళ్ళకైతే, వాళ్ళ పిల్లలకైతే అమెరికాలో చదివించుకున్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఎక్కడ చదివాడు? చంద్రబాబు నాయుడు కొడుకు ఎక్కడ చదివాడు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చదివాడు? జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎక్కడ లండన్లో చదువుతున్నారు? వాళ్ళకైతే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్. మీకైతే, మీ పిల్లలకైతే వరస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్.
వాళ్ళకైతే 7 స్టార్ హాస్పిటల్ ట్రీట్మెంట్స్, మీకైతే కనీసం తలనొప్పికి పారాసిటమాల్ లేక. అప్పుడు జోకులు వేశారు కరోనా టైంలో, కొన్ని కోట్ల మంది, దాదాపు 7-8 కోట్ల మంది భారతీయులు చనిపోయారని అంచనా. మందు లేక, చదువు లేక, రోడ్లు లేక, ఉద్యోగాలు లేక, నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడేసాం. అసలు రైతు బంధు తీసుకున్న వాళ్ళకి బుద్ధి ఉండాలి. 1,00,000 రూపాయలు మీ పేరును అప్పు చేసి 10,000 మీకు ఇవ్వడం ఏంటి? 10 లక్షలు అప్పు చేసి 2 లక్షలు అప్పు తీర్చడం ఏంటి? ఇది మీకు కాదా అప్పు? మీ పిల్లలది కాదా? రేవంత్ రెడ్డి ఏమైనా పే చేస్తాడా? ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూలో అదే అన్నాడు. ఆయన నాతో డిబేట్ చేస్తూ ఓ మాట, వాళ్ళు ఎందుకు తీర్చుతారండి? కరెక్ట్, వాళ్ళు ఎందుకు తీర్చుతారు? వాళ్ళు 100 కోట్లు ఆస్తున్నోడు 1000 కోట్లు, 1000 కోట్లు ఉన్నోడు 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నోళ్ళు 5 లక్షల కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ డబ్బంతా దేశ విదేశాల్లో ఉంది, మీకేమో అప్పులు. కనుక మేధావులారు, వింటున్న ప్రతి ఒక్కరు, మనకు లైవ్లు ఎవరు ఏడిదే? మీరు మీట్ ద ప్రెస్ పెట్టిన లైవ్ ఎవరు? నేను మీ దగ్గరికి వచ్చిన లైవ్ ఎవరు? కానీ ఒకరిద్దరు లైవ్ ఇస్తారు. కానీ మనకి సోషల్ మీడియా ఏంటి? మనం తుమ్మితే, మొన్న ఏదో ఇలాగ అన్నాను, అల్లు అర్జున్ ఇలాగ అన్నాడని 3,60,00,000 మంది చూశారు దాన్ని. ఇలాగా నాకు తల లేదు, ఇంకా బాగుంది, ఇంకా బాగుంది నువ్వు తలుంటే. ఆయన ఏదో ఇలాగ అన్నాడని నేను అన్నాను, ఇలాగెందుకు అంటున్నాడు రా అని. 3,60,00,000 మంది. ఇక్కడున్న ఛానళ్ళు అన్నీ కలిపి లైవ్లు ఇచ్చినా 36 లక్షల మంది చూడరు. ఎందుకంటే ప్రజలకు నమ్మకం పోయింది ఈ ఛానల్ మీద. ఎవడు డప్పాడు కొట్టుకుంటాడు, రేవంత్ రెడ్డి అబద్ధాలు బాగా అమ్ముతాడు, భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తే బాగా చూపిస్తారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన అబద్ధాలనే సత్యాలుగా చూపిస్తారు, రేణుకా చౌదరి ఇది చూపించకపోతే అందరిని తిడుతుందని చూపిస్తారు. మనకేంటి, ప్రజలే ఫాలోవర్స్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా రేపు పొద్దున్న టీవీ ఛానళ్ళు మూసేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు అనుకున్నామా యూట్యూబ్ వస్తుంది, ట్విట్టర్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వస్తుంది, సోషల్ మీడియాలో ఫేస్బుక్ వస్తుంది అనుకున్నామా 20 సంవత్సరాల క్రిందట. అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియాయే డామినేట్ చేస్తుంది, సోషల్ మీడియాయే లీడ్ చేస్తుంది. కనుక మీడియా ఛానల్స్ ఓనర్స్కి మరోసారి నేను హెచ్చరించేది, ఈ రాష్ట్రం బాగుపడాలి, దేశం బాగుపడాలి అంటే, అప్పులు తీర్చి అభివృద్ధి చెందాలి అంటే, రియల్ ఎస్టేట్ పడిపోకుండా ఉండాలి అంటే, ఓన్లీ ఒకే పర్సన్ సొల్యూషన్ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి. పాలన రావాలి, పాలన మారాలి. మీరు నమ్మారు, నేను నమ్మాను నరేంద్ర మోదీ గారిని. ఆయన ఎంత చక్కగా అబద్ధాలు ఆడి ఎంత అందరినీ ఫూల్ చేస్తాడంటే, ఆయన ఎంజాయ్ చేస్తాడు మనల్ని అందరినీ ఫూల్ చేసి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. మనం నమ్మేశాం. అందరి అకౌంట్లో 15 లక్షలు ఇస్తానన్నాడు, మనం నమ్మేశాం. మీకు ఎవరికైనా 15 రూపాయలని వచ్చిందా? మోదీ ప్రధానమంత్రి 11 సంవత్సరాలు అయింది దాదాపు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు, 10 సంవత్సరాలు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు రాలేదు సరికదా, ఇంకొక 20 కోట్ల ఉద్యోగాలు పోయాయి. డాలరు రూపాయి సమానం అయిపోద్ది అన్నాడు. నేను చాలా సంతోషించాను. ఎవరే నా జీవితంలో నా దేశం అయిన రూపాయి ఈక్వల్ అయిపోద్దని. నేను అందరికంటే ముందు 18 రాష్ట్రాల్లో క్యాంపెయిన్ చేశాను, ఏంట్రా ఆయన మిస్టరీ అని. చూస్తే ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు డాలర్కి 12 రూపాయలు, ఇప్పుడు డాలర్కి 86 రూపాయలు. అంటే ఆయనకి ఏమైనా ట్రేడ్ స్పెషల్గా ఉందేమో అమెరికాతో, ఆయనకి, అదానికి, అంబానీకి. మనకు మాత్రం లేదు. ఇలాగా ఆయన ఇచ్చిన 100 మంచి వాగ్దానాల్లో ఒకటి కూడా కాంగ్రెస్ ఏ విధంగా నెరవేర్చలేదో 55 సంవత్సరాలు, బీజేపీ 10 సంవత్సరాలు మోదీ వచ్చి కూడా నెరవేర్చలేదు.
ఇంకా బీఆర్ఎస్ గురించి అయితే మనం చెప్పవలసిన లేదు. బంగారు తెలంగాణ అని, దరిద్ర తెలంగాణ, అప్పులు తెలంగాణ, అవినీతి తెలంగాణ, కుటుంబ తెలంగాణ, అక్రమ తెలంగాణ, సంపూర్ణ సర్వనాశనం చేసిన తెలంగాణ. మీలో ఎంతమంది దళితులు ఉన్నారు? నాతో పాటు చేయొద్దండి. నేను కాపుల అమ్మాయి, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, కాపుగా పుట్టి. దళితులు ఎంతమంది ఉన్నారు చూసారా? మీరు చేతులు కూడా ఎత్తట్లేదు. ఎందుకంటే మా దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని మీరు ఆశించారు. ఇప్పుడు దళితులమే అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది మనకి. ఎందుకంటే మనోడు ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాం మనం. ఎంతమంది బీసీలు ఉన్నారు? నేను ఒక బీసీనే. ఓహో, మీరందరూ రెడ్లే అన్నమాట. అయితే బాగుందా? ఇక్కడ కూడా రెడ్డి రాజ్యం నడుస్తుందన్నమాట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇప్పటికైనా నా మాటను, నువ్వు కాంగ్రెస్కి రాజీనామా చేయి. బట్టి విక్రమార్క, నువ్వు కాంగ్రెస్కి రాజీనామా చేయి. తుమ్మల నాగేశ్వరరావు ముందే చేస్తానన్నావు, ఇప్పుడైనా రాజీనామా చేయి. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ద్వారా 55 సంవత్సరాలు ఖమ్మానికి ఒరిగేదేమి లేదు. కొత్తగూడెం అభివృద్ధి ఎక్కడ చెందలేదు. నిరుద్యోగులకైనా కంపెనీలు వచ్చాయా? నన్ను తీసుకొని వెళ్ళండి. ఎక్కడ ఏ కంపెనీలు రాలే. 60 లక్షల మంది నిరుద్యోగులు. కనుక ఈ ఫేస్ టు ఫేస్ మీట్ ద ప్రెస్ లేదా ప్రెస్ ద మీట్ లేదా ఫేస్ టు ఫేస్ వీఆర్ డిస్కసింగ్ దిస్ సబ్జెక్ట్. మీకు హెడ్లైన్ రేపుడికి నేను ఇస్తున్నాను, తీసుకోండి. 55 సంవత్సరాల్లో కాంగ్రెస్ అభివృద్ధి నిల్. ఖమ్మం కొత్తగూడెంలో సర్పంచులారా, మేధావులారా, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి మీ సత్తా తెలంగాణ 12,000 గ్రామాలకు, దేశంలో ఉన్న 7,78,000 గ్రామాలకు చేయడానికి మీరు ఒక అవకాశం తీసుకోండి. ప్రతి సర్పంచ్ని ప్రజాశాంతి పార్టీ తరపున గెలిపించుకోండి. అంటే మీ ఓట్లు మీకు వేసుకోండి. కాంగ్రెస్కి వేయకండి, బీఆర్ఎస్కి వేయకండి, బీజేపీకి అసలే వేయకండి. ఇక్కడ లేదు కూడా. మీ ఓట్లు మీకు వేసుకోండి అంతే. 7569441275 10th పాస్ అయిన ఎవరైనా సరే, మీరు పిహెచ్డి చేసినా, మాస్టర్స్ డిగ్రీలు చేసిన, బ్యాచిలర్స్ డిగ్రీలు చేసిన, 10th పాస్ అయితే చాలు. వెంటనే 7569441275కి మెంబర్షిప్, కేవలం 10 రూపాయల మెంబర్షిప్ తీసుకొని సర్పంచ్గా, అందరొద్దు, ఓన్లీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా పోటీ చేస్తామన్న వారు మాత్రమే 10 రూపాయలు కట్టండి. అంటే మీరు సీరియస్. మీ గ్రామంలో 10 మంది కడితే 10 మందిని మేము ఒప్పించి ఒకరిని నిలబెడతాం. అపోజిషన్ లేకుండా యునానిమస్గా మీ గ్రామాల్లో మీరు సర్పంచులు కండి. గెలిచిన, వింటున్నారా సర్పంచులు, గెలిచిన 100 రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇచ్చే బాధ్యత నాది. అనుమానం ఉన్నోళ్ళకి నేను ఇక్కడ నాగరాజ్ ద్వారా, నాగరాజ్ ఒక 100 మంది సర్పంచ్లో 50 మంది సర్పంచులను మన చారిటీ సిటీ విలేజ్ తీసుకొని వెళ్ళు. మన ఖర్చులతో సర్పంచులు మాత్రమే తీసుకొని వెళ్ళు. సదాశివపేట, సంగారెడ్డి, పల్లెటూరు, మొమినిపేటలో 1200 ఎకరాలు కొని ఏ విధంగా 120 దేశాలకి నాయకులు పంపించాం. 1000 మంది అనాథుల్ని చదివించాం. 1000 మంది వితంతుల్ని మదర్ తెరీసాలు చేశాం. 1000 మందికి ఉచిత వైద్యం ఇచ్చాం. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ వచ్చారు, ఇథియోపియన్ ప్రెసిడెంట్ వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఎంతోమంది వచ్చారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇక్కడ మీ ఖమ్మంలో ఉన్న ఎంపీలు కూడా వచ్చారు, కాంగ్రెస్ నాయకులు వచ్చారు. అహ్మద్ పటేల్, అంబికా సోని, సల్మాన్ ఖుర్షీద్, ఎవరెవరు ఇంకా చాలా పెద్దవారు, కపిల్ సిబ్బల్, గులాం నబీ ఆజాద్, పెద్దలందరూ వచ్చారు, చూశారు. ఇప్పుడు మీరు చూడవచ్చు. అదే విధంగా
మీకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇక్కడి నుంచి మేము అక్కడికి తీసుకెళ్తామా, లేదా వైద్యం ఫెసిలిటీస్ మీ గ్రామంలో మీ మండలంలో పెడతామా? 100 రోజుల్లో గ్రామాభివృద్ధి, అదే దేశాభివృద్ధి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? మేము ప్రజాశాంతి పార్టీలో మెంబర్షిప్ డ్రైవ్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. గ్రూపులు పెట్టారు. దాదాపు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కలిపి దాదాపు ఒక 96 లక్షల మంది వాట్సాప్ గ్రూపుల్లో 7569441275లో గ్రూపులు పెట్టారు. ఇప్పుడు మెంబర్షిప్ అడుగుతుంది కేవలం సర్పంచులుగా పోటీ చేస్తామన్నవారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా. సర్పంచులుగా మినిమం క్వాలిఫికేషన్ 10th చదివి ఉంటే చాలు. సమగ్ర శిక్ష టీచర్స్ని కూడా పోటీ చేయమన్నాం. కేవలం 10 రూపాయలు మాత్రమే, అంటే 1000 మంది 10 రూపాయలు కడితే 10,000 రూపాయలు మెంబర్షిప్. అంటే సీరియస్నెస్ కొరకు మీరు ఫోన్పే 7569441275 గుర్తించుకోండి. ఆ నెంబరు. మీడియా మిత్రులు దయచేసి మీరు మీ రిపోర్ట్లో కూడా, ఎందుకంటే ఖమ్మంలో, కొత్తగూడెంలో ప్రతి గ్రామం ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసి మద్దతుతో గెలవాలని నా కండువా, మన ప్రజాశాంతి పార్టీ తరపున కండువా కప్పుకొని, ఇంకా చాలా టైం ఉంది, ఫోటో పెట్టుకొని మేమిచ్చిన కరపత్రాలు మీరు తీసుకెళ్తే చాలు. ఉచిత విద్య 100 రోజుల్లో, ఉచిత వైద్యం 100 రోజుల్లో, ఈ 100 రోజుల్లో గెలిచిన ప్రతి గ్రామంకి చేసి చూపించే బాధ్యత నాది, గెలిపించుకునే బాధ్యత మీది. గెలిచిన అంటే 78 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి, కాంగ్రెస్ పాలనలో 55 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి నేను 100 రోజుల్లో ఉచిత విద్యా వైద్యం చేసి చూపిస్తాం. ఆ తరువాత ఒక 1 ఇయర్లో, సంవత్సరంలో గ్రామంలో ఉన్న నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయడానికి నియోజకవర్గ లెవెల్లోనూ జిల్లా లెవెల్లోనూ కంపెనీలు పెట్టడం, మా చారిటీ సిటీల్లో కంపెనీలు పెట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వడం, అలాగే కొన్ని గ్రామాల్లో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు వేయడం, మంచినీళ్ళు లేని దగ్గర ట్యాంకులు కట్టించడం. ఎందుకంటే పల్లెటూరులో పుట్టి పెరిగాను కనుక పల్లె విలువ నాకు తెలుసు. కేటీఆర్కి పల్లెటూరు గురించి ఏం తెలుస్తుంది పాపం? రేవంత్ రెడ్డికి పల్లెటూరు గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళు సిటీలో 1000 కోట్లు సంపాదించుకున్నారు, 1000 కోట్లు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నారు. నేను అట్లా కాదు, పల్లెటూరులో పుట్టాను. చిట్టి వలసలో, పల్లెటూరులో మొమ్మినిపేట, సదాశివపేట, సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టాం. సో పల్లె అభివృద్ధే ప్రజాభివృద్ధి, గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి. ఈరోజు 100కి 70% గ్రామాల్లో ఉన్నారు, అభివృద్ధి లేదు. గ్రామాలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నేను కేసీఆర్ గారు అడాప్ట్ చేసిన గ్రామం మునుగోడులో వెళ్ళాను. ఆ ఊరికి రోడ్డే లేదు. ఎప్పుడైనా కేసీఆర్ గారు వచ్చారంటే లేదట. మరి అడాప్షన్ అంటే అర్థం ఏంటి నాకు అర్థం అవ్వలే. పిల్లల్ని అడాప్షన్ అంటే అమెరికాలో ఏంజెలినా జోలీ అని ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ ఉంది, ఆవిడ 4 పిల్లల్ని అడాప్ట్ చేసుకుంది. అంటే ఆ పిల్లల్ని ఆ దేశం నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళని పోషించి చదివించి పెద్దోళ్ళు చేస్తుంది. అది అడాప్షన్ అంటే. దత్తత అంటారు తెలుగులో. వీళ్ళేంటి దత్తత అంటే బోర్డు పెట్టడం అనుకుంటున్నారు. వాళ్ళు పెట్టిన లడ్డూలు మీరు తింటున్నారు, ఉండలు. మళ్ళీ ఎలక్షన్ రాగానే వాళ్ళు ఇచ్చిన 2000కి మీరు ఓటేస్తారు. మీకు సిగ్గు లేదు ఓటేసిన వాళ్ళకి? వాళ్ళకి ఎలాగా సిగ్గు లేదు?
అలా అడగడానికి సిగ్గు లేదు, కానీ ఓటు వేసినోడికి సిగ్గు ఉండాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు. అదే 1 మినిట్ అండి. ఈయన ప్రశ్నకు జవాబు, ఎంతమంది సర్పంచులు పోటీ చేస్తున్నారని. మా కోరిక 12,000 మంది సర్పంచులు పోటీ చేయాలని నా కోరిక. 12,000 గ్రామాలు అభివృద్ధి చెందాలని నా కోరిక, నా ప్రార్థన. కానీ ఎంతమంది చేస్తారన్నది మీరు వాళ్ళని అడగాలి. ఇంకా దొంగల తరపున ఎవరు చేస్తారు, మీ తరపున ఎవరు చేస్తారు, అబద్ధాలు చెప్పిన వాళ్ళ తరపున ఎవరు చేస్తారు, మీకు నీతి న్యాయం కావాలి, అభివృద్ధి కావాలన్న మీరు నిర్ణయం చేసుకోవాలి. అదే నేనే మీ ఊర్లో ఉన్నాను అనుకోండి, మా ఊర్లో ఇంకో పార్టీని రానివ్వను. నేనైతే ఊరు నుంచే బహిష్కరిస్తాను. ఎందుకంటే వాళ్ళేం అభివృద్ధి చేయలేదు కనుక. అభివృద్ధి చేశారనుకోండి, మీ గ్రామాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశాడా, మొత్తం అందరూ ఆయనకే ఓట్లేసేయండి. మీ గ్రామాన్ని రేవంత్ రెడ్డి అభివృద్ధి చేశాడా, ఆయనకే ఓట్లేసేయండి. లేదండి వాళ్ళ కూతురు పెళ్ళికి మమ్మల్ని పిలిచారండి, మా అందరికీ భోజనాలు పెట్టారంటే పెళ్ళికి వెళ్ళండి, బిర్యానీ తినండి, ఓట్లు మాత్రం వేయకండి. పెళ్ళి 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పెళ్ళికి వెళ్ళండి, పెళ్ళికి వెళ్ళొద్దాను. వాళ్ళు పెట్టిన భోజనం తినండి, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు తీసుకోండి. ఓటు మాత్రం మన బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ. అందుకే గద్రన్న అన్ని పార్టీల్ని కాదని, బీజేపీని కాదని, కాంగ్రెస్ని కాదని, బీఆర్ఎస్ని కాదని, సిపిఐని కాదని, సిపిఎంని కాదని ప్రజాశాంతి పార్టీలో చేరాడు. గద్దరన్న పార్టీలో చేరండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ క్వశ్చన్. మీరు ఒకసారి నిలబడతారా? పాపం నిలబడమని కానీ నిలబడాలి. నేను కూర్చున్నానని మీకు అనిపిస్తే నేను నిలబెడతాను. అది చూసారా మీరు మీడియా? వెరీ గుడ్, కూర్చోండి. ఎంత ఎంత మంచి ప్రశ్న. అందరూ తప్పడం పట్టండి. ఆయన అధికారంలో లేకుండా మీరు ఎలాగ గ్రామాభివృద్ధి చేస్తారు? మంచి ప్రశ్న. మరి మునుగోడులో 174 గ్రామాలకు వెళ్ళాను, ఒక గ్రామం అభివృద్ధి లేదు. మరి నేను సదాశివపేట, సంగారెడ్డి జిల్లా సదాశివపేట గ్రామం మండలం మొమిన్పేట గ్రామం, అక్కడ నేను అధికారం లేకుండా 30 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసేనే. మేము ఎకరం భూమి కొన్నప్పుడు 10,000 రూపాయలు అక్కడ. ఇప్పుడు ఎకరం భూమి ఎంత? 2 కోట్ల రూపాయలు. ఎంతండి? అది అభివృద్ధి అంటారా కాదా? 10,000 రూపాయలు ఎకరం, ఇప్పుడు 2 కోట్ల రూపాయలు. వింటున్నాను అందరూ? అది నేను చేసే అభివృద్ధి. రెండోది, ఆ రోడ్లు చూడండి ఒకసారి వెళ్ళి మీరు. హైవే ఏంటి? బైపాస్ రోడ్లు వేయించేసాం. చంద్రబాబు నాయుడు అంటే నేనే హైదరాబాద్ కట్టానని నేను మర్చిపోతాడు పాప. కొంచెం వయసు 75 వచ్చాయి కదా. ఆయన ముఖ్యమంత్రి అయిందే 95లో. నిన్నే లెటర్ రాశాను ఆయన, నా మిత్రులే కనుక. 81లో నేను హైదరాబాద్, విశాఖపట్నం శాంతి సభల ద్వారా 100 మంది అమెరికన్ బిలియనీర్లు తీసుకొచ్చారు. ఎంతమందిని? ఒక 700 కంపెనీ. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 95 ముఖ్యమంత్రి, 95 ఆగస్టులో. రాజశేఖర రెడ్డి గారు 2004లోనే, కేసీఆర్ గారు 2014లోనే. తమ్ముడు నిన్న కాక మొన్న అయ్యాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఊడిపోతాడో తెలియదు. ఊడిపోయే ముక్కులా ఉన్నాడు. నాతో పెట్టుకుంటున్నాడు. కొండను ఎవరైనా ఢీ కొనగలరా? రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు కొండను ఎందుకు ఢీ కొంటావు? కొండతో కలిసిపో, అభివృద్ధి చేద్దాం. ఇప్పటికీ రేవంత్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం తమ్ముడు. నేనంటే చాలా గౌరవం. 5 సార్లు కలిసాం.
నేను ఎప్పుడు లైఫ్లో అసెంబ్లీకి వెళ్ళా, అసెంబ్లీలో స్పీచ్ కూడా ఇచ్చాను బై ఫోన్. యనమల రామకృష్ణుడు స్పీకర్గా 95లో ఉండేటప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఆ కాలంలో. నేను 40 నిమిషాలు స్పీచ్ ఇచ్చాను ఆడియో ఫోన్ పెట్టి అసెంబ్లీకి. అలాంటిది తమ్ముడు రేవంత్ రెడ్డి పిలిస్తే అసెంబ్లీకి కూడా వెళ్ళా. వీళ్ళందరికీ గుండె గీస్తాను అనమన్నాడు, అందరికీ గుండె గీస్తాను అన్నా. ఆ తర్వాత నాకే గుండె గీయడానికి ప్రయత్నించాడు ఆయన. సో ఇప్పుడైనా రేవంత్ రెడ్డి తమ్ముడు మారాలి అన్న వాళ్ళందరూ చేయొద్దండి. ఓయ్ చూసారా తమ్ముడు, రేవంత్ నీకే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నట్టుంది ఇక్కడ. రేవంత్ రెడ్డి తమ్ముడు మారాలి, శాంతి సమిట్ పెట్టాలి, లక్షల కోట్లు తెలంగాణ తీసుకురావాలి అన్నవారు ఇప్పుడు చేయొద్దండి. అంతే, రేవంత్ రెడ్డి మారకూడదా? ఓయ్ మనకి పార్టీలకు అతీతం. ఆయన ఇప్పుడు జనవరి 30ని సమిట్ పెడితే 1,00,000 కోట్లు 100 రోజుల్లో తెచ్చే బాధ్యత నాది. ఎవరైనా ఇంత ధైర్యంగా మాట్లాడగలరా? ఆయన 1,00,000 కోట్లు అప్పు చేశాడు, ఇంకో 1,00,000 కోట్లు అప్పు చేస్తాడు ఇస్తే. అందులో 10,000 కోట్లు 20,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ పంపాలి కదా. మరి ఎలక్షన్లు ఎలా నడుస్తాయి? మళ్ళా తులం బంగారం ఇస్తానన్నాడు, తులం బంగారం ఇవ్వలేదు. ఏమ్మా లేడీస్, మీకు తులం బంగారం వచ్చిందా? రాలేదా? ఇంకా రాలేదా? రేవంత్ రెడ్డి పంపలేదా తులం బంగారం? 1,00,000 రూపాయలు అది రాలేదా? ఆన్ ద వే అట, ట్రక్కుల్లో వస్తుందట, మీరు వెయిట్ చేయండి. తమ్ముడు వేగం పంపించాయి రేవంత్ రెడ్డి తమ్ముడు. మీ ప్రశ్నకి నేను జవాబు చెప్పానా? అడగొచ్చు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి బాబు. ఇంకా మీరే అన్ని ప్రశ్నలు అడిగితే ఇంకా బాగుంటుంది. ఎస్సీ వర్గీకరణ మీద నా అభిప్రాయం, అదే కదా ప్రశ్న? వెరీ గుడ్. అసలు ఈ ఎస్సీ వర్గీకరణ అన్నదే పాడు చేయడానికి చంద్రబాబు నాయుడు మోసగాడు పెట్టాడు. మోసగాడు అనకపోతే మంచోడు అంటావా? అప్పుడు 94 ముందు చంద్రబాబు నాయుడు 81లో ఎమ్మెల్యేగా, 78లో ఆయన గెలిచాడు కాంగ్రెస్ తరఫున. ఆయన వినండి, మంచి ప్రశ్న. ఎందుకంటే మాలవాళ్ళు మాదిగోలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మాలవాళ్ళ తరపుని జూపుడు ప్రభాకర్ లాంటి వాళ్ళు, మాదిగోల తరపుని మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కొన్ని 100,000 కోట్లు సంపాదించారని విన్నాను. వాళ్ళిద్దరు నా శిష్యులే, మా ఆఫీస్కి వస్తుంటాడు. మందకృష్ణ మాదిగ అన్నా అని వస్తుంటాడు, జూపుడు ప్రభాకరు అన్నా అని వస్తుంటాడు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సే. మళ్ళా బయటకు రాబోయేసరికి మీడియాలో తిట్టుకుంటారు. మాలల గర్జన అంటాడు వీణ, మాదిగల గర్జన అంటాడు ఆయన. కొంచెం ఎక్కువ యాక్టింగ్ మందకృష్ణ మాదిగకి ఎక్కువ వచ్చు. మోదీతో కొంచెం క్లోజ్ కనుక మోదీ నెంబర్ 1 అయితే ఈయన నెంబర్ 2 యాక్టర్. తమ్ముడు గురించి నేను చెప్పడంలో తప్పు లేదు, కొంచెం బాగా యాక్టింగ్ చేస్తాడు. కనుక వర్గీకరణ వల్ల మాదిగలకు వచ్చే ఏ లాభాలు లేవు, మాలలు నష్టపోయేదేమీ లేదు. ఇదంతా చంద్రబాబు నాయుడు 1994లో కాంగ్రెస్ వైపు మాలలు అందరూ ఉన్నారు, మాదిగల ఓట్లు టీడీపీ వైపు రావాలని వేసిన కుట్ర అంతే. సో అసలు ఉద్యోగాలే లేకపోతే ఉన్నాయి కొట్టుకుంటారు. ఎక్కడ నిరుద్యోగులే తెలంగాణలో 60 లక్షల మంది ఉన్నారు. సో వర్గీకరణ మీద ఫైట్ చేసే కంటే రాజ్యాధికారం, మనందరికీ రోల్ మోడల్ ఎవరు చెప్పండి? అంబేద్కర్. ఎవరన్నారు ఆ మాట? సభాష్. చూసారా, పెద్ద ఆయన అన్నారు మనందరికీ కాన్స్టిట్యూషన్, నాకు మీకు కులాలకు మతాలకు అతీతంగా ప్రపంచంలో ఎవరు రాయలేనంత అద్భుతంగా కాన్స్టిట్యూషన్ రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కరే మనకు మాదిరి. ఆయన చక్కగా రాశారు కాన్స్టిట్యూషన్లో.
ఆర్టికల్ 14 ఈక్వాలిటీ అంటే మాదిగలు మాలలు సమానమే, బ్రాహ్మిన్స్ రెడ్లు సమానమే, కమ్మాసు వెలమాసు సమానమే. ఆర్టికల్ 14 వీళ్ళేం చేస్తున్నారు? ఆర్టికల్ 14ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. కనుక నా స్టాండ్ ఎప్పుడు చూసారా? రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ మాదిగ రోషయ్య గారు, ఎంతమంది అన్నారు ఆయన పేరు? మన ప్రజాశాంతి పార్టీలోనే చేరారు, ఇప్పుడు ఉన్నారు. ఆయన మాదిగ ఐఏఎస్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, గుంటూరు, ఆయన హైదరాబాద్. అలాగే రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ మాల దానమయ్య గారు, ఇద్దరు ఒక బిల్డింగ్లోనే ఉంటారు. అంతకంటే తెలివైన వాళ్ళు మన దేశంలో లేరు. చీఫ్ సెక్రటరీలో ఐఏఎస్లుగా స్టార్ట్ అయ్యి చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయినారు. వాళ్ళే అన్నారు కులాలు వద్దు మనకని. ప్రజాశాంతి పార్టీలో ఇద్దరూ చేరారు. కనుక అర్థం చేసుకోండి, మూర్ఖులు తప్ప ఈ కుల సంఖ్యలలో ఎవరుండరు. మళ్ళీ వాళ్ళే అంటారు ఏమని? కులాలకు అతీతం అంటారు వాళ్ళే. ఎందుకంటే ఆ కులాలే ఏలాలి కనుక, ఆ రెండు కులాలే ఏలాలి ఇంకో 75 సంవత్సరాలు. కనుక బీసీలారా వినండి, ఆర్టికల్ 14 బీసీలు 112 కులాలు, దూత 106 కులాలు, 60% ఉన్నాం మనం బీసీలో. నేను బీసీ కాపుని, కులాలకు అతీతంగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మనం 90% ఉన్నాం. అంటే బీసీ, ఎస్సీ అంటే మాదిగా, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం. మరి మన బీసీలో ఒకరు ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు 78 సంవత్సరాలు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చేయాలని కొందరు ఆలోచన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చేయాలని ఇంకొకరు ఆలోచన. అసలు సీనియర్ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన్ని చేయాలని ఇంకొకరు ఆలోచన. అరే అందరికంటే నేను రౌడీ నెంబర్ 1 జగ్గారెడ్డి, నా చారిటీనే ఆక్యుపై చేయబోయాడు. పంచి ఓడగొట్టాం జగ్గారెడ్డికి. అప్పుడు నా గురించి అర్థమైంది ఆయనకి. ఒరే బాబు, పాల్గారు పంచులు కూడా పీకేస్తారని పరిగెత్తాడు, పారిపోయాడు. కనుక ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎవరినైనా, ఏ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, వార్నింగ్ ఇస్తున్నా వినండి, ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ, ఏ కమిషనర్ కానీ, ఏ డీజీపీ కానీ ఆర్డర్ చేసి ఏ పోలీసునైనా మీ మీద దాడులు చేస్తే నా పర్సనల్ నెంబర్ మీ కోర్ కమిటీలో ఉంది, గ్రూప్ నెంబర్లు ఉన్నాయి, కమిటీ నెంబర్స్ ఉన్నాయి. నేను హైదరాబాదులోనే ఉంటున్నాను, 3 గంటల జర్నీ. మొన్న మీడియా మిత్రుల మీద దాడి చేస్తే మోహన్ బాబు సారీ, నేను ఒక్కడనే 350 మంది మీడియా మిత్రులు ధర్నా చేస్తుంటే నేను ఒక్కడనే వెళ్ళి అవుట్సైడర్గా మోహన్ బాబుకి క్షమాపణ చెప్పు లేదా అరెస్ట్ చేయిస్తా అన్నా. వినరా? మోహన్ బాబు లైఫ్లో పుట్టేవాడికి క్షమాపణ చెప్పడు. నా శిష్యుడే, నా పాదాల దగ్గరే కూర్చున్నాడు, మంచోడే. కానీ ఒక TV9 రిపోర్టర్ని చితక్కొట్టాడు. హాస్పిటల్కి వెళ్ళి క్షమాపణ చెప్పిందాక నేను ఊరుకోలే. వింటున్నారా మీడియా మిత్రులు? అది మీకు ఎలాగా ఇల్లు కట్టిస్తా, నేను మీకు ఎలాగా అభివృద్ధి చేస్తా. ఈరోజు మీ పిల్లలు ఎవరికైనా చదువు కావాలంటే ఇమీడియట్గా మా చారిటీ సిటీ పంపించండి. KG to 10th అక్కడ, 10th to PG నేను చదివిస్తా. ఇప్పుడు కూడా ఫ్రీ. ఈరోజు సర్పంచులు మీ పిల్లలున్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.